హాయ్ అండి. ఏదైనా పండగలు వచ్చాయంటే నేను ఎప్పుడు కూడా బయట షాపింగ్ చేసి పండగలకి కావాల్సిన పూజ సామాన్లు అంటే ఎలాంటి తమలపాకులు, అరిటాకులు, ఇంకా పువ్వులు, ఇంకా ఫ్రూట్స్ కూడా అంటే అన్నీ తెచ్చుకునేవాళ్ళం బయటకు వెళ్ళి. కానీ ఇప్పుడైతే నేను ఈ గార్డెనింగ్ చేస్తున్న దగ్గర నుంచి అయితే నాకు అన్నీ కూడా మన గార్డెన్‌లోనే అవైలబుల్‌గా ఉంటున్నాయండి. చూడండి ఆఖరికి పాండవ ఒత్తులు, ఒత్తులు కూడా కొనవసరం లేదు. అలాగే ఫ్రూట్స్ అయితే ఎప్పుడు ఏదో ఒక ఫ్రూట్ వస్తూనే ఉంటది పూజకి, దేవుడికి నైవేద్యం కోసం. అలాగే ఇంక అన్నీనండి ఆకులు, పసుపు, కుంకుమ కూడా మనం పండించుకొని చక్కగా వాడుకుంటున్నాం కదా పూజలకి. ఈ విధంగా నేను గార్డెనింగ్ చేసుకోవడం వల్ల నేను బయటకు వెళ్ళి పూజ సామాన్లు ఎక్కువగా తెచ్చుకునే పని లేకుండా ఈజీగా గార్డెనింగ్‌లోనే మనం చక్కగా పండించుకుంటున్నాము. ఓకేనండి. మరి మీరు కూడా ఇలా పండించుకుంటున్నారా? పండించుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అయితే నాకైతే శివరాత్రి ఈ విధంగా మల్బరీస్‌తో శివయ్యకి పూజ చేసుకొని, అలాగే మంచిగా బార్బడస్ చెర్రీ కూడా వచ్చిందండి. హ్యాపీ అనిపించింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో